శ్రోతలందరికీ నమస్కారం. కథా జగతికి స్వాగతం. ఇప్పుడు శ్రీ విరించి గారు రచించిన లావొక్కింతయు లేదు అనే హాస్య కథని మీకు వినిపించబోతున్నాను. ఈ కథ 2014 మే 2వ తారీఖు స్వాతి సపరివార పత్రికలో ప్రచురింపబడింది. ఇక కథలోకి వెళదాము. మరి మీ వాడు ఒట్టి అర్భకుడండి అన్నాడు పేరయ్య. ఆ విషయం ఈరోజు నువ్వు కొత్తగా కనిపెట్టావా అన్నాడు పరంధామయ్య. మరీ ఇంత అనుకోరస్మి. మరీ ఇంత అంటే చేతిలో కాఫీ కప్పు లాక్కునేటంత. మావాడు నీ చేతిలో కాఫీ కప్పు లాక్కోవడం ఏమిటయ్యా? మీవాడు కాదండి. మావాడంటావు మళ్ళీ కాదంటావు అన్నాడు పరంధామయ్య చిరాగ్గా. అయ్యా, అర్భకుడు మీవాడే, సందేహం లేదు. కానీ కాఫీ కప్పు లాక్కున్నది మీవాడు కాదు, ఆ అమ్మాయి. నువ్వు మొదటి నుంచి ఇంతేనా? సరిగ్గా చెప్పటం అలవాట్లేదా? అది కాదు మహానుభావ. మీ వాడి సంబంధం కోసం సూర్యారావుపేట సుబ్బారావు గారి అమ్మాయిని చూద్దామని వెళ్ళానా? కూర్చోబెట్టి కాఫీ ఇచ్చారు. తాగుతూ తెలుగు మహేష్ బాబు, హిందీ షారూఖ్ ఖాను వగైరాల ఫోటోలు చూపించి, అసలు వీళ్లలో ఒకళ్ళు నీకు సెట్ కావాల్సి ఉందమ్మా, కానీ వీళ్ళ బ్యాడ్ లక్, పాపం వీళ్ళకి ఈ మధ్య పెళ్ళైపోయింది. ఇక నీకు మిగిలింది అంతకంటే అందగాడు ఈ శేఖరే అని మీ వాడి ఫోటో, బయోడేటా చూపించాను. అది చూడగానే ఆ అమ్మాయి వీరంగం ఆడేసి, ఈ అర్భకుడా, ఒంట్లో బొత్తిగా 1/2 కేజీ కండ కూడా లేనివాడా అని నా చేతిలో కాఫీ కప్పు కాస్త లాక్కొని, ఈ చుట్టుపక్కల మరెవరికైనా చూపించావంటే అని వార్నింగ్ ఇచ్చిందండి. పోన్లే, ఆ పక్క మానేయ్, నువ్వు తిరగటానికి ఎన్ని పక్కలు లేవు అన్నాడు. అయ్యా, మీ వాడికి సంబంధం చూడటానికి నా శక్తి చాలటం లేదు అన్నాడు పేరయ్య. అయితే మానేయ్ అన్నాడు పరంధామయ్య తాపీగా. సింపుల్గా మానేయ్ అంటే ఎలాగండి? పిల్లలు గలవాణ్ణి, ఈ వృత్తినే నమ్ముకున్నవాణ్ణి, శక్తి చాలటం లేదన్నాను గాని నా వల్ల కాదనలేదు కదా. అంటే కాస్త పెంచాలి. ఏమిటి, గడ్డం మీసాలా? మా వాడికి చెప్తానులే. కాదండి, కమిషను. ఆలు లేదు చూలు లేదు అన్నట్టుగా ఉంది. పోనీ కమిషన్ కాదు, అడ్వాన్స్ పెంచండి. ఏ చెప్పులైతే ఏం బురదలో దిగటానికి అని విసుక్కుంటూ ఓ 100 నోటు ఇచ్చాడు. అయ్యా, శక్తి చాలదు నాకు, నా బండికి కూడా. ఓ 5 కొట్టించండి. రూపాయలా? రూపాయలే, కానీ 100. పరంధామయ్యకి అర్థమైంది. పేరయ్య వదిలేలా లేడు. మరో 400 కాగితాలు ఇచ్చాడు. పేరయ్య కాఫీ తాగి కప్పు అలవాటు ప్రకారం సంచిలో వేసుకోబోయి, మళ్ళీ పరంధామయ్య మంచివాడు కాదన్న విషయం గుర్తొచ్చి బల్ల మీద పెట్టిన డబ్బులు సంచిలో వేసుకొని, ఈసారి తీగలాంటి పిల్ల సంబంధం తీసుకొస్తా, మరి సెలవా అంటూ బయలుదేరాడు. సూర్యారావుపేట సుబ్బారావు కూతురు కాకపోతే గవర్నర్పేట గంగాధరం కూతుర్ని చూడు అని తాడిలాంటి వాడికి తీగలాంటి పిల్లే రావాలి అనుకున్నాడు పరంధామయ్య. ఇంతలో గాల్లో తేలుతూ శేఖరం రానే వచ్చాడు. ఏమంటాడు పేరయ్య అన్నాడు. సూర్యారావుపేట సుబ్బారావు కూతురు అంటున్నాడేమిటా అని ఆసక్తిగా. నిన్ను కాస్త వాతావరణం చూసుకొని బయట తిరగమంటున్నాడు. ఏం పాపం, ఎదురుగాళ్ళు ఉంటే బయట తిరగద్దంటున్నాడు. పేరయ్య ఈ మధ్య వెదర్ ఫోర్కాస్ట్ కూడా చెప్తున్నాడు. ఫోర్కాస్ట్ కాదు, ఫోర్ సైటు. గట్టిగా గాలేస్తే ఎగిరిపోయేలా ఉన్నామని. నీ సెటైర్ నాకు అర్థమైంది. నేనేం చేయాలి? పుష్టిగా తింటున్నాను, సుష్టుగా తిరుగుతున్నాను, ఆరోగ్యంగానే ఉన్నాను. లావెక్కడం నా వల్ల కాదు నాన్న. ఎక్కాలి, ఎక్కి తీరాలిరా. పెళ్లి కావాలంటే తాడి చెట్టులా ఎదిగావు, అడ్డంగా 6 అంగుళాలు లావెక్కలేవు. ఒక్క పిల్ల నీ పర్సనాలిటీ చూసి ఒప్పుకోవటం లేదు. అసలే అమ్మాయిల కొరత. బాగా చదువుకున్నావు, ఆస్తి ఉంది. మావాడు ఫారెన్ రిటర్న్డ్ అండి అంటే సోమాలియానా ఇథియోపియానా అని అడుగుతున్నారు. ఏదో కరువు ప్రాంతం నుంచి వచ్చినవాడు అన్నట్లు. బాగా తినరా నాయనా. సరే, నువ్వు నా బుర్ర తినకు అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు శేఖర్. అలా అన్నాడే గాని శేఖర్ ఆలోచనలో పడ్డాడు. లావెక్కటం ఎలా అనే విషయంలో
గత కొంతకాలంగా రీసెర్చ్ చేస్తూనే ఉన్నాడు. నెట్లో చూశాడు, డాక్టర్ని కలిశాడు, న్యూట్రిషనిస్ట్ని కన్సల్ట్ చేశాడు. శుభ్రంగా జంక్ ఫుడ్ తిని బెడ్ ఎక్కుతున్నాడు. ఎంత తిన్నా ఏ గోతులోకి పోతోందో అర్థం కావటం లేదు. మిత్రుడు కాంతారావుకి ఫోన్ చేశాడు. వాడు ఒకప్పటి పహిల్వాన్ కాంతారావులా ఉంటాడు. వాడు ఎలా అంత లావెక్కాడో అని చాలా కాలంగా తెగ ఆశ్చర్యపోతూ ఉన్నాడు. అవతల కాంతారావు హలో అనగానే ఉపోద్ఘాతం లేకుండానే, ఒరే కాంతారావు, నాకు సందేహం, నువ్వు అంత లావెలా అయ్యావురా అన్నాడు. జీన్స్ అన్నాడు కాంతారావు ఠక్కున. ఎక్కడ దొరుకుతాయిరా, బందర్ రోడ్లోనా బీసన్ రోడ్లోనా అడిగాడు. దొరకటం ఏమిటి? నువ్వు లావెక్కడానికి కారణమైన జీన్స్ రా. నేను కూడా ఓ 4 కొనుక్కుందాం అనుకుంటున్నానురా అన్నాడు. కొనుక్కుంటే దొరికే జీన్స్ కాదరా, కనుక్కుంటే దొరికే జీన్స్. మాది వంశపారంపర్యం రా అన్నాడు కాంతారావు గర్వంగా. అయితే నావి జీన్సే, మా నాన్న మా తాత సన్నమే కదా అన్నాడు. ఇంతకీ ఏమిటి నీ గోల అన్నాడు కాంతారావు. నేను నీలా లావెక్కాలరా. నాలాగా అంటూ కాంతారావు తన బొజ్జుకేసి చూసుకుంటూ. నీ అంత కాదనుకో, మందేసుకో. మందులు టానిక్లు అన్నీ వాడాన్రా, డాక్టరు ఏమీ లేదన్నాడు. డాక్టర్ చెప్పింది నిజమే, అబద్ధం చెప్పడు. టానిక్కుల్లో ఏమీ ఉండదు, చాలా తక్కువ శాతం ఆల్కహాలే. మరి ఎక్కువ శాతం ఉండాలంటే ఏం చేయాలరా అన్నాడు శేఖర్. అది దేవరహస్యం, కాస్త ఖర్చవుతుంది, ఫోన్లో చెప్పేది కాదు. నువ్వు అర్జెంటుగా బయలుదేరి మా మేడ మీదకి వచ్చేసేయి. మా ఇంట్లో వాళ్ళంతా ఊరెళ్ళారు అన్నాడు కాంతారావు. ఆనందమైపోయింది శేఖరానికి. కాంతారావు ఎంత సింపుల్గా తేల్చేశాడు, ఎంత ఈజీగా పరిష్కారం కనుక్కున్నాడు. ఇంతకాలం నుండి తను అనవసరంగా లావెక్కడం ఎలా అని వర్రీతో బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాడు. వెంటనే బండి తీసి బయటికి పోనిచ్చాడు. శేఖర్ 10 నిమిషాల్లో కాంతారావు మేడ మీద ఉన్నాడు. కాంతారావు మందు మీదున్నాడు. రారా, నువ్వు తక్షణం లావెక్కే దివ్యశోధం ఇదే అన్నాడు కాంతారావు విస్కీ గ్లాసులో పోస్తూ. ఇదా నువ్వు చెప్పిన మందు? ఇది తాగటం తప్పు కదరా అన్నాడు శేఖర్ దానికేసి భయభక్తులతో చూస్తూ. అలా అంటే తప్పు, కళ్ళు పోతాయి, లెంపలేసుకో. ఇది అమృతం రా, దీనికోసం పూర్వం దేవదానవులు కొట్టుకు చచ్చారు అన్నాడు కాంతారావు. అయితే ఇది వాళ్ళు తాగుండరు, తాగితే చావరు కదరా. పెద్ద సందేహమే వచ్చింది శేఖరానికి. ఒరే పంతులు, నీ అనుమానం తర్వాత తీరిగ్గా తీరుస్తా. నీ దిక్కుమాల సందేహాలతో ఎక్కిన కిక్కు కాస్త దిగిపోయేట్టుగా ఉంది. మళ్ళీ మొదటి నుంచి తాగాలి. నువ్వు లావెక్కాలా వద్దా? లావెక్కాలంటే తాగు. ఒక్క క్షణం ఆలోచించాడు శేఖర్. చుట్టూ చూశాడు. ఎవ్వరూ లేరు. లావెక్కాలి, తప్పదు. అర్భకుడు, బక్క బాబురావు అని ప్రతి ఆడపిల్ల పేరు పెట్టేస్తున్నారు. లేకపోతే ఈ జన్మలో పెళ్ళయ్యేట్టు లేదు. ఒక నిశ్చయానికి వచ్చేశాడు. కళ్ళు ముక్కు నోరు మూసుకొని తాగబోయాడు. కుదరలేదు. స్ట్రా ఉందా అన్నాడు. ఇది కూల్ డ్రింక్ కాదురా, హాట్ డ్రింక్. మందు గ్లాసులో స్ట్రా వేస్తే స్ట్రా లావెక్కిపోదు అన్నాడు కాంతారావు. నోరు తెరవక తప్పలేదు. కుంకుడుకాయ పులుసులా ఉంది. వికారం, వాంతయ్యేలా ఉంది. రేపటికల్లా లావెక్కుతానా అన్నాడు మందు తలకెక్కగానే. కళ్ళు తిరుగుతున్నాయి. కాసేపటికి కాంతారావు మంచం ఆక్రమించాడు. రోజు తాగు, నీ డబ్బులతో నాకు కూడా ఇప్పించు, లావెక్కుతావు అన్నాడు కాంతారావు. లావెక్కటం ఎలా ఉన్నా లాసెక్కువైంది. వ్రతభంగం కాకుండా ఓ వారం రోజులు తాగించాడు కాంతారావు శేఖర్ డబ్బులతో. గెడకర్రలా ఉండేవాడు ఈనుపులలా అయిపోయాడు. నీరసం వచ్చి కళ్ళు తేలిస్తున్నాడు. ఇక లాభం లేదురా, నా వల్ల కాదు, ఇంకేదైనా చెప్పు అన్నాడు శేఖర్. నువ్వు ఒట్టి అర్భకుడివిరా. ఈ డైలాగ్ పాతదే గాని తిట్టు మార్చు. నేను లావు ఎక్కువయ్యాను, నువ్వు లావు తక్కువయ్యావు. మననెవ్వరూ చేసుకోవడానికి ముందుకు రావటం లేదు, అవునా? ఓ పని చేద్దాం, నీకు 6 ప్యాక్ కావాలా అన్నాడు కాంతారావు. సింగిల్ ప్యాక్ లేదు, 6 ప్యాక్ ఎక్కడి నుంచి వస్తుందిరా అన్నాడు అమాయకంగా. ఓ 1000 రూపాయలు జేబులో వేసుకొని పొద్దున్నే రెడీగా ఉండు సింగినాథం. సింగినాథమా? నువ్వేరా అప్పారావు?
అప్పారావా? ఏం నచ్చలేదా? సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్, అమీర్ ఖాన్ ఏదో పేర్రా, పేర్లో ఏముంది? పోనీ శేఖర్ ఖాన్ సరేనా? వాళ్ళంతా 6 ప్యాక్ వాళ్ళురా. అయితే సరే అన్నాడు శేఖర్ అడ్జస్ట్ అవుతూ. పొద్దున్నే కాంతారావు బండేసుకుని రాగానే శేఖర్ వెనక కూర్చున్నాడు. సరిగ్గా బండి ఓ జిమ్ ముందు ఆపాడు. జిమ్ చాలా పెద్దది. బండి దిగిన శేఖర్ జిమ్ ముందున్న పెద్ద పెద్ద బాడీ బిల్డర్స్ బొమ్మలకేసి చూశాడు. తన మొహాన్ని ఆ కండల వీరుల బాడీకి మార్ఫింగ్ చేసి ఊహించుకున్నాడు. వెంటనే కత్రినా, కరీనా, ప్రియాంక అంతా లైన్లో నుంచున్నట్టు నిలబడి ఉండగానే కలలు వచ్చేస్తున్నాయి. పిల్లి పిల్లల్ని కన్నట్టు నువ్వు రోడ్డు మీద కలల్ని కనడమేమిట్రా? కలల్ని దాచుకో, ఇంటికి వెళ్ళి తీరిగ్గా కందువుగానివి. ముందు లోపలికి నడు అన్నాడు కాంతారావు. జిమ్ చాలా విశాలంగా ఉంది. లోపలికి వెళ్ళగానే రిసెప్షన్, ఆ తర్వాత పెద్ద హాలు, వివిధ రకాల వ్యాయామ పరికరాలు, అన్ని వయసుల వాళ్ళు అక్కడ ఎక్సర్సైజు చేస్తున్నారు. వెల్కమ్ సార్, ఏం కావాలో చెప్పండి అంది రిసెప్షన్లో ఉన్న అందమైన తీగలాంటి అమ్మాయి చిరునవ్వుతో. ఇద్దరు కూర్చున్నారు. మీ పేరు అన్నాడు శేఖర్. నా పేరు సురేఖ సార్, ఏం కావాలో చెప్పండి అంది. మావాడు శేఖర్, చూశారుగా, మా వాడికి కాస్త కండ పట్టాలి, బాగా ఫిట్గా ఉండాలి అన్నాడు కాంతారావు. ఆ అమ్మాయి ఓసారి శేఖర్ కేసి చూసింది. ఏదో స్ట్రైక్ అయినట్టుగా ఫేస్ పెట్టింది. వాళ్ళు చెప్పినవన్నీ విని, ఓ సార్, మీ ఫ్రెండ్కి కండ పెరగాలి, మీకు కండ కరగాలి. మీరు ఈ బ్రోచర్ చూడండి. మాసికం అంటే మంత్లీ, సంవత్సరీకం అంటే ఇయర్లీ ఫీజులు ఉంటాయి. మీకు ఏ విధమైన ప్యాకేజెస్ కావాలి? 6 ప్యాక్, 8 ప్యాక్ అంది సురేఖ వంకర్లు పోతూ. మా వాడికి 6 ప్యాక్ చాలు, నాకైతే 8 ప్యాక్ సరిపోతుంది అన్నాడు కాంతారావు. ఓకే, మీరు ఈ ఫామ్ పూర్తి చేయండి అని కాంతారావుకి చెప్పి, మీరు నా కూడా రండి అంది శేఖర్తో. శేఖర్ ఆమె కూడా నడిచాడు. పక్క గదిలోకి తీసుకెళ్ళింది. ఓ మెజరింగ్ టేప్ తీసుకుని చొక్కా విప్పండి అంది. చొక్కా విప్పాడు. లోపల టీషర్ట్ ఉంది. అది విప్పండి అంది. అది విప్పాడు. లోపల ఇంతలా బనియన్ ఉంది, అది విప్పండి అంది. నేను విప్పనుగాక విప్పను అన్నాడు శేఖర్. మీరు జిమ్లో చేరే ముందు చెస్ట్, అబ్డామిన్, షోల్డర్, బైసెప్స్, థైస్, హిప్స్, హైట్, వెయిట్ అన్ని మెజర్మెంట్స్ తీసుకుంటాం సార్ అంది. అంతేనా? మిగతావి? అంతే సార్, మీరు బనీన్ ఒక్కటి విప్పితే చాలు, 6 నెలలు పోయాక మళ్ళీ తీసుకుంటాం, మీకు డిఫరెన్స్ తెలియాలిగా అంది అనునయంగా. వద్దు మేడం, మీరు రిస్క్ తీసుకుంటున్నారు అన్నాడు. తప్పదు, విప్పాలి అంది. అయితే నీ కర్మ అనుకుని మీరు అటు తిరగండి అన్నాడు. ఆ అమ్మాయి అటు తిరగగానే బనీను విప్పాడు. ఆ అమ్మాయి మళ్ళీ ఇటు తిరిగి కెవ్వుమని కేకబెట్టి పడిపోయింది. జిమ్ ఇన్స్ట్రక్టర్ శాంసన్, లేడీ ఇన్స్ట్రక్టర్ మల్లీశ్వరి జిమ్ చేస్తున్న వాళ్ళు పరిగెత్తుకొని వచ్చారు. అంతా శేఖర్ కేసి అనుమానంగా చూస్తున్నారు. నాకేం తెలీదు, నేనేం చేయలేదు అన్నాడు భయపడుతూ శేఖర్. నిన్ను చూస్తేనే తెలుస్తోంది నువ్వేం చేయలేవని. నువ్వెందుకు భయపడుతున్నావు? విప్పింది నువ్వు, ఆ అమ్మాయి చూసి భయపడిపోయింది. నీ 6 ప్యాక్ బాడీ చూడలేకపోతున్నావు. ముందు అర్జెంటుగా చొక్కా వేసుకోయ్యా మగడా అన్నాడు శాంసన్. సురేఖ మొహంపై నీళ్లు కొట్టాక తేరుకొని పిచ్చి చూపులు చూస్తోంది. ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. ఏమైంది అన్నాడు కాంతారావు. మీ వాడు చొక్కాలు విప్పాడు, విప్పే ముందు కాస్త హెచ్చరించి ఉండాల్సింది అన్నాడు శాంసన్. ఇంకా నయం, ప్యాంటు విప్పాడు కాదు. మా వాడు చాలా ట్రాన్స్పరెంట్ అండి, ఏమి దాచుకోడు అన్నాడు కాంతారావు. ట్రాన్స్పరెంట్? చర్మం కింద ఎముకలే కాదు, ఏవీ దాచుకోలేదు అన్నాడు శాంసన్. అందుకే మా వాడిని సైన్స్ మాస్టర్లు బాగా లైక్ చేసేవారు. చార్టులు, చాక్ పీసులు అక్కర్లేకుండా మా వాడిని చూపించి పాఠాలు చెప్పేవారు అన్నాడు గొప్పగా కాంతారావు. మీ వాడు చాలా స్పెషల్ కేసు. ఆ అమ్మాయి సురేఖ చాలా ధైర్యవంతురాలు కనుక పడిపోవటంతో సరిపెట్టింది. మరొకళ్ళైతే గుండాగిపోయేది. ఇలాంటి రిస్కులు మేం తీసుకోం అన్నాడు శాంసన్. మా వాడి కేసు మీరు ఛాలెంజింగ్గా తీసుకోవాలి.
6 నెలల్లో మా వాడికి 6 ప్యాక్ ఇప్పించారా? మీ జిమ్కి వేరే పబ్లిసిటీ అక్కర్లేదు. జిమ్లో చేరకముందు ఆ తర్వాత అని మా వాడి ఫోటోలు ఫ్రీగా వేసుకోవచ్చు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మీ జిమ్ పేరు మారు మోగిపోతుంది అన్నాడు కాంతారావు. శాంసన్ కాస్త మెత్తబడ్డాడు. మీ వాడికి ఈ బ్రోచర్లో ఉన్న ఫీజులు, ప్యాకేజీలు సరిపోవు. ఫీజు డబల్ అవుతుంది. బాదం, పిస్తా, జీడిపప్పు, గుడ్లు, నెయ్యి బాగా తీసుకోవాలి అన్నాడు. జిమ్ సంగతి మీరు చూసుకోండి, తిండి సంగతి నేను చూసుకుంటాను అన్నాడు కాంతారావు ఉత్సాహంగా. మిమ్మల్ని చూస్తేనే తెలుస్తోంది, తిండి సంగతి మీరు బాగా చూసుకుంటారు. మీరు చూసుకుంటే సరిపోదు, ఆయన తీసుకోవాలి. మీకైతే అవన్నీ నిషేధం అన్నాడు శాంసన్. నా సంగతి నేను చూసుకుంటాను. తిండి మందు మానడం నా వల్ల కాదు కానీ మా వాడి అప్లికేషన్ ఇదిగోండి. ఈ రోజు నుండి స్టార్ట్ చేయండి. రేపటి నుంచి మా వాడు ఒక్కడే వస్తాడు అన్నాడు కాంతారావు. శేఖర్ ఒక్కడు పట్టుదలగా రోజు జిమ్కి వస్తూనే ఉన్నాడు. పట్టుదలగా జిమ్ చేయటానికి కాదు, సురేఖని చూడ్డానికి. మంత్రాలు తక్కువ, తుంపర్లు ఎక్కువ అన్నట్టు శేఖర్ జిమ్ములో వ్యాయామం చేసేది తక్కువ, సురేఖతో కబుర్లు చెప్పేది ఎక్కువ అయ్యింది. కేజీల కొద్దీ బాదం పప్పు, బస్తాల కొద్దీ పిస్తా, ట్రేలకి ట్రేలు గుడ్లు లాగిస్తున్నాడు సురేఖతో కలిసి. క్రమంగా జిమ్లో ఉండేది తక్కువ, సురేఖతో తిరుగుళ్ళు, చిరుతిళ్ళు ఎక్కువ అయ్యాయి. 6 నెలలకే కాస్త ఒళ్ళు వచ్చింది. ఒక్కింతయు లేడు అని ఆక్షేపించిన ఆడపిల్లలు అసూయపడేలాగా ఒక్కింతయు లేదు అని సురేఖతో పర్మనెంట్గా సెటిల్ అయిపోయాడు శేఖరం. పరంధామయ్య కూడా సంతోషించాడు మంచి కోడలి పిల్ల దొరికినందుకు. మొదటి రాత్రి శోభన నాడు అడిగాడు శేఖర్, ఆ రోజు షర్టు విప్పితేనే పడిపోయావు, ఈరోజు మొత్తం విప్పేస్తే అని. ఆ రోజు మీరొక్కరే విప్పారు, ఈరోజు అలా కాదుగా అంది రెచ్చగొడుతూ. ఓరిని అన్నాడు సురేఖ తెలివికి ఆశ్చర్యపోతూ. మీకు రహస్యం చెప్పనా? మిమ్మల్ని చూడకముందే మీ ఫోటో, బయోడేటా చూశాను. మీ పేరయ్య నోటితో సూర్యారావుపేట సుబ్బారావు పేరు ఎప్పుడైనా విన్నారా? ఆ సుబ్బారావు కూతుర్ని నేనే అంది నవ్వుతూ. అమ్మ దొంగ, మరి అతగాడి చేతిలో కాఫీ కప్పు ఎందుకు లాక్కున్నావు? ఆ సంగతి ఆ తర్వాత మా నాన్న చెప్పాడు. దాంట్లో పంచదార బదులు పొరపాటున ఉప్పు వేశా. ఈ విషయం జ్ఞాపకం వచ్చి లాక్కున్నా. పైగా మిమ్మల్ని మహేషు, షారూఖ్ వగైరాలతో పోలిస్తే కాస్త కోపం వచ్చింది. నేను వద్దన్నానని మరెవరికైనా మీ సంబంధం చెప్తాడేమోనని వార్నింగ్ ఇచ్చా. మామూలుగా అయితే ఆ కొలతలవి ఎవ్వరికీ నేను తీసుకోను. ఫోటోలో చూసిన మిమ్మల్ని గుర్తుపట్టే ఆ నాటకం ఆడాను. అయితే బనీన్ తీసే కంగారులో మీ ప్యాంటు కూడా జారిపోయింది. అందుకే నేను పడిపోయినట్టు నటించాను. ఆ తర్వాత మా వాళ్ళు వచ్చేటప్పటికి మీరు సర్దుకున్నారు. అవునా హృతిక్ అంది సురేఖ నవ్వుతూ. మధ్యలో వాడేవుడు అన్నాడు శేఖర్ అసూయగా. నువ్వేరా మగడా, నువ్వు నాటి శేఖర్వి కాదు, నాటి శేఖర్వి, నా హృతిక్వి. హృతిక్ రోషన్ కూడా నీలా అర్భకుడే, కాకపోతే 6 ప్యాక్ అంది శేఖర్ని ముద్దు పెట్టుకుంటూ. అమ్మ కత్రినా అంటూ ఆమెని గట్టిగా కౌగిలించుకున్నాడు శేఖర్. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. మరి ఉంటానండి, మీ భాగవతుల పద్మ.